అందరికీ వందనాలండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయాన్ని చదువుకుందాము. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగేనదనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండ్రి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూయాకు వచ్చి అక్కడి నుండి ఓడెక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలోమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గాలిలీవాడును అబద్ధ ప్రవక్తునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడీవాడిని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూసి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపించరా అని వెతుకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేసుకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియొకకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చుండ్రి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములు చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవలని నిర్ణయాలా చెప్పుడని వారికి వర్తమానం చేసిరి. అప్పుడు పౌలు నిలబడి చేసైక చేసి ఇట్లా నేను, ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. మరియు కానాను దేశంలో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యంగా పంచి ఇచ్చెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములని నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. అతని సంతానముని దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనసు విషయమైన బాప్తిసం ప్రకటించెను. యోహాను తన పని నెరవేర్చుచుండగా, నేనెవడని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను. ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు. ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనా నేను పాత్రుడిని కానని చెప్పాను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యం మన ఎద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములు నెరవేర్చిరి. ఆయనందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపింపవలనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనపడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు.
దేవుడు యేసుని లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తనయందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకమైనవి చెప్పెను. కాబట్టి వేరొక కీర్తనయందు నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంత్రిగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వల్లనే నీతిమంత్రిగా తీర్చబడని మీకు తెలియనుగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకొనుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించే వారిలా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినముల్లో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యం ఒకడు మీకు వివరించినను వీరంత మాత్రము నమ్మరు అనెను. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలని జనులు వేడుకొనిరి. సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహమును చూసి మత్సరముతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. అయినను మీరు దాన్ని రోసివేసి మిమ్ముని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల వద్దకు వెళ్ళుచున్నాము. ఏలైనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండనట్లు నేను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచిరి. మరియు నిత్యజీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభువు వాక్యము ఆ ప్రదేశం అందంతా వ్యాపించిరి. కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింసకలుగా చేసి వారిని తమ ప్రాంతంలో నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, నాయన ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి, కాపుదలను బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలకు నాయన కావలసిన మీరు రప్పించండి. వారి యొక్క అంతరంగ కోరికలను, బహిరంగ కోరికలను